తెలుసుకొని జనులు గుంపులుగా గలిలయ పట్టణం నుండి బయలుదేరి వచ్చింది. యేసు అనేక అద్భుత కార్యాలను జరిగిస్తున్నాడని, రోగులను బాగు చేస్తున్నాడని తెలుసుకొని అనేక మంది రోగులు యేసుక్రీస్తుని కలవడానికి వచ్చారు. అంతలో ఒక పుట్టికుంటివాడు యేసు బాగు చేస్తాడని తెలుసుకొని ఆయన ఎదురుకు వచ్చాడు. యేసు అతని తాకగానే అతను స్వస్థత పొందాడు. ఆ పిమ్మట ఆ మనుష్యుడు యేసును వెంబడింపసాగాడు. ఆ తరువాత ఒక గుడ్డివాడు యేసు స్వస్థత పరుస్తాడని ఎరిగి యేసు అతని కన్నులను తాకగానే అతను స్వస్థత పొందాడు. ఆ పిమ్మట ఆ మనుష్యుడు యేసుని వెంబడింపసాగాడు. ఆ తరువాత ఒక మూగవాడు యేసు స్వస్థపరుస్తాడని ఆయన వద్దకు వచ్చాడు. ఒక మూగవాడు యేసు అతని తాకగానే అతను స్వస్థత పొందాడు. ఆ పిమ్మట ఆ మనుష్యుడు యేసు వెంబడింపసాగాడు. యేసుక్రీస్తు అనేకమైన విషయాలను బోధించుతూ వచ్చాడు. అనేకమైన దేవుని వాక్యాలను అందరికీ తెలియజేస్తూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ అంతటా సాయంకాలం చీకటి పడింది. జనులు ఆకలితో ఉన్నారు. వారున్న చోట ఆహారం కొనడానికి దుకాణాలు ఏమీ లేదు. యేసు వారి అక్కడిని చూచి, అయితే ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉంటాయి. యేసు వాటిని తీసుకొని ఆకాశంలోకి ఎత్తి ప్రార్థించి ఆ బుట్టను శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు వాటిని తీసుకొని విరిచి వడ్డించడం మొదలుపెట్టారు. వారు పంచిపెట్టిన కొద్ది అది తరిగిపోతున్నాడు. అక్కడ ఉన్న జనసంఖ్య 5,000 మంది. వారికి పంచగా మిగిలిన బుట్టలు 12 గంటలు. ఇది ఒక అద్భుతమే కదా. యేసుక్రీస్తు మన అక్కలను తప్పకుండా తీర్చుకోడు. ఆయన కోరుకునేది ఒకటే, ఆయన మార్గంలో నడవడం, ఆయన ఆజ్ఞానుసారం నడవడం. అలా బ్రతికినప్పుడు ఆయన తప్పకుండా మనం చేయబడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్.